హాయ్ గైస్, అస్సలం వాలేకుమ్ అండ్ అందరికీ నమస్కారం. కొత్తగా మన ఎంఎస్ నజా కంపెనీ ఒక న్యూ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసిందండి. అదే మన తల్బినా. ఈ పౌడర్ మిల్క్లో వేసుకుని తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. చాలామందికి డౌట్స్ ఉన్నాయండి ఎలా చేయాలి అనేసి. సో ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక స్పూన్ తల్బినా పౌడర్ని కొద్దిగా వాటర్లోకి యాడ్ చేసుకొని 2 మినిట్స్ బాగా కలపాలి. పౌడర్ లుండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ని బౌల్లో వేసుకొని పొంగు వచ్చేంత వరకు హీట్ చేసుకోవాలి. ఇలా పొంగు వచ్చాక మేము వాటర్లో కలుపుకున్న తల్బినా పౌడర్ ఉంది కదండి, ఈ పౌడర్ని మిల్క్లోకి యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత 10 మినిట్స్ మీడియం ఫ్లో కుక్ చేసుకోవాలి. ఈ తల్బినా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. హెల్త్ పరంగా, ఫిట్నెస్, హార్ట్కి చాలా మంచిది. వెయిట్ మెయింటైన్ కూడా చేయొచ్చు. అండ్ ఇందులో వచ్చేసి ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం, ఐరన్, ఫైబర్ ఉంటాయండి. హెల్త్కి మనకి చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి యూజ్ చేయండి, మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా మంచిదండి. ఫైనల్గా అయితే మన తల్బినా అయితే రెడీ అయిపోయింది. ఇది మనం బ్రేక్ఫాస్ట్లో తాగొచ్చు, లేకపోతే 4 o'clock స్నాక్స్ టైంలో అయినా తాగొచ్చండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఈ తల్బినాని ఒక కప్లో సర్వ్ చేసేసుకోండి. మీరందరూ ఒకటి గమనించారా? నేను ఇందులోకి ఏం యాడ్ చేయలేదు. లైక్ స్వీట్నెస్ కోసం షుగర్, బెల్లం ఏం యాడ్ చేయలేదు. మీకు స్వీట్నెస్ కోసం కావాలి అనుకుంటే బెల్లాన్ని యాడ్ చేసుకోండి, లేదంటే షుగర్నైనా యాడ్ చేసుకోండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే ప్లీజ్ షుగర్ని అవాయిడ్ చేసేయండి. సో ఇదండి తల్బినా తయారు చేసే విధానం. ఇందులో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు నాకు ప్లీజ్ మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ తల్బినా కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ అండి. నేనైతే ఆఫర్లో 200కి ఇస్తున్నాను. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.